హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శనివారం కదా, శనివారం రోజు నేను చేసుకున్న పనులు అనేది చూపిస్తాను. శనివారం నేను ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటానండి. అందుకని అయితే నైటే గిన్నెలన్నీ కడిగేసుకుని నైటే పని మొత్తం చేసేసుకున్నాను. గిన్నెలో పిండి చూసారు కదండి, అదైతే శనగపిండి అండి. రాత్రి తమ్ముడు బజ్జీలు కావాలని అడిగాడు, అందుకని అమ్మ అయితే బంగాళదుంప బజ్జీలు వేసింది. తమ్ముడికి ఫ్రిడ్జ్లో ఏవైనా బంగాళదుంపలు కానీ అరటికాయలు కానీ కనిపిస్తే ఖచ్చితంగా బజ్జీలు వేయమని అడుగుతాడు. రాత్రి కూడా అంతే చేశాడు. నాన్న అయితే పనికి వెళ్ళాలి అన్నారు, అందుకనైతే దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. నేనైతే పూజ అయిపోయాకనే తింటాను. ఈ దోశల్లోకి మేము శనగపిండి చట్నీ అయితే చేసుకున్నాము. తమ్ముడు రాత్రి బజ్జీలు వేయమన్నాడు కదా, ఆ పిండి మిగిలింది కదా, దాన్ని అయితే అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంకా పొద్దున్నే దాంతో చట్నీ చేసేసింది. టిఫిన్ అయితే నాన్నకి ఇచ్చేసాను. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టాను. అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం అండి. అయితే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడైతే ఆ మొక్కలు ఏమీ లేవు. అమ్మకి హెల్త్ బాగోట్లేదని నానైతే ఆ మొక్కలన్నీ తీపించేశారు. ఎందుకంటే అమ్మకి నీరసంగా ఉన్నా కూడా మొక్కలకైతే రోజు నీళ్లు వేసేది. ఇంకా ఇంటి పని చేస్తూ మిషన్ కుడుతూ మిషన్ నేర్పిస్తూ ఈ మొక్కల్ని చూసుకోవడం చాలా పని ఎక్కువైపోతుందని నానైతే మొక్కల్ని తీపించేశారు. అమ్మ అయితే మళ్ళీ నాన్నకి తెలియకుండా చిన్నగా మొక్కల్ని అయితే పెంచడం స్టార్ట్ చేసింది. ఇదైతే మెంతుకూర. ఈ మొక్కల పేర్లు ఏంటో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇది డాబా పైన ఉండడం వల్ల నానైతే దీన్ని చూడలేదు, పడలేదు. ఇంక ఇది పెట్టి ఆల్మోస్ట్ 3 years అయింది. ఈ మొక్క వేసి కరెక్ట్గా 3 సంవత్సరాలు అయితే అయ్యింది. కానీ మేము సరిగ్గా వాటర్ వేయకపోవడం ఇంకా ఈ మొక్క అయితే ఇలా అయిపోయింది. ఫ్రూట్స్ కూడా రావట్లేదు. ఈ మొక్క డాబా పైన ఉండడం వల్ల మేమైతే వాటర్ వేయడం మర్చిపోయాము. మళ్ళీ ఈ డ్రాగన్ ఫ్రూట్ని వేరే కుండీలోకి వేసి మళ్ళీ నీట్గా సెట్ చేయాలి. నేనైతే ఒక్కసారి కూడా డ్రాగన్ ఫ్రూట్ తినలేదు. ఈ మొక్కని మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ మొక్క చూసారు కదా ఎలా అయిపోయిందో. ఇంకా అమ్మ అయితే బట్టలు ఉతికేసింది, నేను డాబా పైన ఆరేసాను. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.